ఎట్లున్నారు? నేనైతే సూపర్ ఉన్నా. నేను మీ రమ్య వయసి. ఎవరైతే నా ఛానల్కి ఫస్ట్ టైం వచ్చి చూస్తున్నట్లయితే ఇంకా నన్ను సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ ఒకసారి వెళ్ళి వీడియోస్ని చూడండి. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వ్లాగ్ వచ్చేసి ఏంటి అని అంటే నేను ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి వెళ్తున్నా, సిడ్నీ ఎయిర్పోర్ట్ అనమాట. సో ఐ జస్ట్ వాంట్ టు షో యూ గైస్ సిడ్నీ ఎయిర్పోర్ట్ ఎట్లుంటుంది అని చూపిద్దాం అనిపించిన. ఆస్ట్రేలియాలో సిడ్నీ ఎయిర్పోర్ట్లో మనకు 3 టర్మినల్స్ ఉంటాయన్నమాట. అందులో T1, T2, T3. T1 వచ్చేసి ఇంటర్నేషనల్ అనమాట, అండ్ T2, T3 వచ్చేసి 2 డొమెస్టిక్ టర్మినల్స్ అనమాట. సో నేను ఈరోజు ఈ వీడియోలో డొమెస్టిక్ టర్మినల్స్ని నేను చూపించలేనేమో, బట్ నేను ఈరోజు మీ అందరికీ ఇంటర్నేషనల్ టర్మినల్ అయితే చూపించేస్తాను. డిపార్చర్స్ ఎలా ఉంటాయి, అరైవల్స్ ఎలా ఉంటాయి, ఫుడ్ కోర్ట్స్, అండ్ మనము సిడ్నీకి రాగానే ఫస్ట్ సిమ్ కోసం వెతుకుతాం కదా, సో అవి ఎక్కడ ఉంటాయి, ఎక్కడ తీసుకోవచ్చు, అండ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి వెళ్తే మనం ఎక్కడ పార్క్ చేసుకోవచ్చు ఇట్లాంటి. అండ్ మనము ఒకసారి అరైవ్డ్ అయిన తర్వాత మన ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఫ్రెండ్స్ కానీ మనల్ని వచ్చి పిక్ చేసుకునే దగ్గర ఆ పికింగ్ స్పాట్ ఎక్కడ అనేది అన్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఇప్పుడు సిడ్నీ టైమింగ్స్ వచ్చేసి నాకు ఎర్లీ మార్నింగ్ 5:20 అవుతుంది అనమాట. సో నాకు తెలిసి ఇండియాలో మీరు అందరూ ఇప్పుడు మంచి స్లీప్లో ఉండి ఉంటారు. సో మీరు లేచిన తర్వాత ఈ వీడియోని చూసేయండి. ఇప్పుడు నేను స్టేషన్కి ఎంటర్ అవుతున్నా. సో ఇక్కడ నుండి మనం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి అంటే సిడ్నీ ఎయిర్పోర్ట్కి వెళ్ళాలి అని అంటే డైరెక్ట్గా మనకి ఎయిర్పోర్ట్కి ట్రైన్స్ ఉంటాయి అన్నమాట. సో చాలామంది ఏంటి అని అంటే మనము పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ యూజ్ చేస్తే ఒక్కసారికే మాత్రం ఎక్కువ ఛార్జ్ చేస్తారనమాట. సో ఎవరైతే ఫస్ట్ టైం సిడ్నీ ఎయిర్పోర్ట్లో ట్యాప్ చేస్తున్నారో సో వాళ్ళకి ఫస్ట్ టైం ట్యాప్ చేస్తే $18 పడుతుంది అనమాట మినిమం. సో దానికి భయపడి చాలామంది సెంట్రల్ వరకు వెళ్ళిపోయి అక్కడ నుండి బస్ చేంజ్ చేయడానికి ట్రై చేస్తారనమాట, వాళ్ళ మనీని సేవ్ చేసుకోవడానికి. సో ఇది ఈ ఓపెన్ కార్డ్ ట్రైన్ పాస్ అనమాట. ఇది రీఛార్జ్ చేసుకునే మెషిన్స్ అనమాట. సో మనం ఇలా రీఛార్జ్ చేసుకోవచ్చు అండ్ అక్కడ డిస్ప్లే చేస్తుంది ఎంత అమౌంట్ కావాలి అనేది. సో నేను 40 చేస్తున్నా. ఒక్క నిమిషం. ఎందుకు ఒక నిమిషం అన్నా అంటే నేను నా ఫేస్ ఐడితో నా ఫోన్తోనే పే చేయాలి కాబట్టి. సో సక్సెస్ఫుల్గా అయిపోయింది అనమాట. నాకు రిసిప్ట్ ఏం అవసరం లేదు, అయిపోయింది. సో ఇది మనం ట్రైన్ స్టేషన్స్కి వెళ్ళేటప్పుడు లోపలికి ట్యాప్ చేసే మెషిన్స్ అనమాట. ఇప్పుడు రీఛార్జ్ చేసా కదా, దీన్ని ఇట్లా ట్యాప్ చేస్తే సరిపోతుంది. ఐ డోంట్ నో, తిరుగుతుంది అటు ఇటు. నాకు ఎయిర్పోర్ట్కి ట్రైన్ 10 minutesలో ఉందన్నమాట. మనం వెళ్ళాల్సిన ట్రైన్ వచ్చేసింది అనమాట ఇదే. సో నేను ఇప్పుడు ఇది క్యాచ్ చేసి ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోదా. కాకపోతే డైరెక్ట్ ట్రైన్ కాదనమాట, మనం సెంట్రల్లో దిగిన తర్వాత మళ్ళీ అక్కడ ఇంకో ట్రైన్ డైరెక్ట్ ఎయిర్పోర్ట్కి క్యాచ్ చేయాలన్నమాట. సో అది కూడా మీకు చూపిస్తాం. నెక్స్ట్ స్టాప్ సెంట్రల్. ఇప్పుడు ఇక్కడ సెంట్రల్లో చాలామందికి తెలియదు ఎయిర్పోర్ట్కి ఏది తీసుకోవాలి, ఏ ప్లాట్ఫామ్కి వెళ్ళాలి అని చాలామంది టెన్షన్ పడుతూ ఉంటారు. ఎందుకంటే ఒకవేళ మీరు లేట్ అయ్యి అండ్ ఏమంటారు చాలా హరీలో ఉంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అని అంటే ప్లాట్ఫామ్ నెంబర్ 23 అది ఎయిర్పోర్ట్కి అనమాట. సో ఇప్పుడు నేను ప్లాట్ఫామ్ నెంబర్ 23కి వచ్చేసాను. క్లియర్గా చూసేయండి, మన స్టాప్ వచ్చేసి 4th స్టాప్ అనమాట, ఇంటర్నేషనల్. కనిపిస్తుంది కదా ఇక్కడ డొమెస్టిక్ అండ్ ఇంటర్నేషనల్. సో మనది ఇంటర్నేషనల్. సెంట్రల్లో ట్రైన్ చేంజ్ అయిపోయినా అండ్ ఇప్పుడు ఎయిర్పోర్ట్కి వెళ్ళే ట్రైన్లో కూర్చున్నాం అనమాట. వితిన్ నెక్స్ట్ 3 to 4 minutesలో మనం ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోతాం. చాలామందికి ఎవరైతే సిడ్నీలో ఉంటున్నారో అండ్ సిడ్నీలో లేని వాళ్ళు ఎప్పుడైనా సిడ్నీకి వచ్చిన తర్వాత మళ్ళీ ఎయిర్పోర్ట్కి బై ట్రాన్స్పోర్టేషన్ వెళ్ళాలి అని అంటే ఇక్కడ సెంట్రల్లో ట్రైన్ చేంజ్ అయ్యేటప్పుడు చాలా కన్ఫ్యూజ్ అవుతారు ఏ ప్లాట్ఫామ్కి వెళ్ళాలి అనేది. ఎందుకంటే ఇక్కడ సెంట్రల్ అనేది చాలా పెద్ద ట్రైన్ స్టేషన్ అనమాట. అరౌండ్ ఇక్కడ మనకి 27 ప్లాట్ఫామ్స్ ఉంటాయి అనమాట. సో మీరు ఎప్పుడు గుర్తుపెట్టుకోండి 23 ప్లాట్ఫామ్ అనేది అది ఎయిర్పోర్ట్కి వెళ్తుంది 23. సో మీరు ఒక 10 minutes లేట్ అయినా కూడా డైరెక్ట్ వచ్చేసి 23 ప్లాట్ఫామ్లో ట్రైన్ క్యాచ్ చేయొచ్చు. డైరెక్ట్ ట్రైన్స్లో మనం ఎయిర్పోర్ట్కి వెళ్ళాలి అని అంటే చాలా ఎక్స్పెన్సివ్. ఓన్లీ వన్ వేకి $18 తీసుకుంటారు అనమాట. సో అది చాలా ఎక్స్పెన్సివ్గా ఫీల్ అవుతారు. ఇంకొక ఆప్షన్ లేదా చాలామంది వెతుకుతూ ఉంటారు. ఇంకొక ఆప్షన్ ఉందండి, మీరు
మనం సెంట్రల్లో ఎయిర్పోర్ట్కి ట్రైన్ చేంజ్ అయినప్పుడు అక్కడ సెంట్రల్లో ట్రైన్ క్యాచ్ చేసి మనము మ్యాస్కట్లో సెకండ్ స్టాప్లో మ్యాస్కట్లో దిగిన తర్వాత బయటకు వచ్చేసి లెఫ్ట్ సైడ్న మీకు ఎయిర్పోర్ట్కి వెళ్ళే బస్సెస్ కనిపిస్తాయి అనమాట. అక్కడ బోండీ జంక్షన్ బస్సెస్ ఉంటాయి. సో మీరు ఆ బస్ని క్యాచ్ చేస్తే ఆ బోండీ జంక్షన్ బస్సు డైరెక్ట్గా ఎయిర్పోర్ట్ డొమెస్టిక్ కానీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కానీ తీసుకొని వెళ్తాయి అనమాట. అండ్ ఫేర్స్ వచ్చేసి అయితే వెరీ లో అనమాట. విత్ ఇన్ లైక్ $2, $3లో మీరు ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోవచ్చు అనమాట. కనిపిస్తుందా? ఇది డొమెస్టిక్ టర్మినల్ అనమాట. సో మనం ఈరోజు ఇక్కడ డొమెస్టిక్లో దిగట్లేదు, ఇంటర్నేషనల్కి వెళ్తున్నాం అనమాట. సో నెక్స్ట్ ఇంటర్నేషనల్ టర్మినల్, నెక్స్ట్ టర్మినల్ అనమాట. మీ అందరికీ నా లాస్ట్ వీడియోలో చెప్పాయి కదా, 2017 నుండి 2020 వరకు నేను ఎయిర్పోర్ట్లోనే వర్క్ చేసిన అని. కరోనా వల్ల ఎయిర్పోర్ట్ క్లోజ్ అవ్వడం వల్ల సో నాకు అక్కడ వర్క్ లేదన్నమాట. సో ఆఫ్టర్ లైక్ అరౌండ్ 8 to 9 months తర్వాత నేను మళ్ళీ ఫర్ ది ఫస్ట్ టైం ఈరోజు ఎయిర్పోర్ట్కి వెళ్తున్నా. సో నాకైతే చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది అండ్ ఎక్సైటెడ్గా ఉన్నా, ఎందుకంటే నా 3 years నా జాబ్ మొత్తం అక్కడే అనమాట. మొత్తానికి అయితే ఎయిర్పోర్ట్కి వచ్చేసిన. ఐఎమ్ సూపర్ ఎక్సైటెడ్ అనమాట. నా 3 years నేను ఇంట్లో ఉండడం కన్నా ఎయిర్పోర్ట్లో ఉండేది చాలా ఎక్కువ టైంని స్పెండ్ చేసేది అనమాట. యావరేజ్గా కాకుండా మ్యాక్సిమం ఎవ్రీడే నేను 12 to 16 hours జాబ్ చేసేదాన్ని. ఇంకా మీరే అర్థం చేసుకోండి, రామ్య డేలో 16 hours ఎయిర్పోర్ట్లో జాబ్ చేస్తే ఇంకెప్పుడు ఉండేదాన్ని. సో నాకు ఎయిర్పోర్ట్కి చాలా అంటే చాలా ఎమోషనల్ ఉంటుంది అనమాట. సో ఇది ఎయిర్పోర్ట్, అక్కడ కనిపిస్తుందా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అని. సో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి వచ్చేసినాం అండ్ మనం ఇప్పుడు లోపలికి వెళ్ళాలి అంటే ఇది ట్యాప్ చేయాలి కదా. లెట్స్ సీ. అండ్ క్లియర్గా చూడండి మనకి ఎంత కాస్ట్ పడుతుందని. అక్కడ మనకు ఆ రెడీ అని అది కనిపిస్తుంది కదా, సో అక్కడ మనకి అమౌంట్ కనిపిస్తుంది అనమాట. చూసారా, $18 అంట. $18.47. సో ఇంత ఎక్స్పెన్సివ్ ఉంటుంది అనమాట. ఈ ఎయిర్పోర్ట్కి నేను ఈరోజు వేరే వర్క్ మీద వచ్చాను అనమాట. అది మాత్రం నేను చెప్పను, బట్ నాకు పాసిబుల్ అయినంత వరకు ఎయిర్పోర్ట్లో అన్నీ తెలుసు అనమాట. మీ అందరు ఇక్కడ నేను అన్నీ ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను ఈరోజు. లేదు అని అంటే మళ్ళీ ఇంకో రోజు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కనిపిస్తుందా సిడ్నీ? అండ్ ఇక్కడ మనకి సిడ్నీ ఎయిర్పోర్ట్ వెల్కమ్ చెప్తుంది. వెల్కమ్ టు సిడ్నీస్ ఎయిర్పోర్ట్ అంట. థ్యాంక్ యూ. సో ఇటు సైడ్ వెళ్ళిపోదాం. అండ్ ఇదే ఎంట్రన్స్ అనమాట. మనం ట్రైన్ స్టేషన్ నుండి ఇప్పుడే బయటకి రాగానే మనకి ఫస్ట్ కనిపించేది డిపార్చర్స్ అనమాట. సో అక్కడ కనిపిస్తుంది కదా మీ అందరికీ పైన. ట్రైన్ స్టేషన్ నుండి మనం రాగానే ఇక్కడ ఫస్ట్ మనకు కనిపించేది డిపార్చర్స్ పక్కనే మనకు అరైవల్స్ కూడా కనిపిస్తుంది అనమాట. సో ఇదంతా అరైవల్స్ అనమాట. మీకు అరైవల్స్ నేను తర్వాత చూపిస్తాను. ఫస్ట్ మనము ఇప్పుడు ఎక్కడికి వెళ్దాము అని అంటే ఇక్కడ కనిపించే డిపార్చర్స్కి వెళ్ళిపోదాం. సో ఇది వచ్చేసి మొత్తం డిపార్చర్స్ అనమాట. అన్నీ లైక్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎయిర్లైన్స్ అన్నీ ఇక్కడే ఉంటాయి అనమాట. డ్యూ టు కోవిడ్ వల్ల ఎయిర్పోర్ట్ చూడండి ఎంత ఎంటీ ఉన్నదో. బట్ కోవిడ్ కన్నా ముందైతే అసలు ఇక్కడైతే ప్లేసే ఉండకపోయేది అనమాట. అసలు చెక్-ఇన్స్ చూడండి, జనాలు లేక విలవిల పోతున్నాయి. ఒకప్పుడు మేము ఇక్కడ జాబ్ చేసేటప్పుడు వీళ్ళందరినీ కంట్రోల్ చేయలేక అబ్బబ్బా అనిపించేది మాకైతే. సో నా జాబ్ వచ్చేసి నేనైతే లోపల టర్మినల్ లోపల అయితే చేయకపోయేదాన్ని, బట్ బయట చేసేదాన్ని. సో ఇక్కడ డిఫరెంట్ ఎయిర్లైన్స్కి మీకు చెక్-ఇన్స్కి ఇట్లా మీకు ఆల్ఫాబెట్ A to K వరకు ఉంటాయి అన్నమాట. సో డిఫరెంట్ ఎయిర్లైన్స్కి డిఫరెంట్ ఆల్ఫాబెటిక్ స్పేస్ని వీళ్ళు అలొకేట్ చేస్తారనమాట. సో ఇదంతా డిపార్చర్స్ అనమాట. చూడండి అసలు ఎంత ఎంటీగా ఉన్నదో. ఒకప్పుడు ఈ టైంకి మార్నింగ్ 4 అయిందంటే చాలు అసలు ఫుల్ బిజీగా ఉండేది అనమాట. అసలు చాలా ఎంటీ ఉన్నది. బయట కూడా ప్యాసింజర్స్ చాలా తక్కువగా అందరూ ట్రావెల్ చేస్తున్నారనమాట. సో ఇదనమాట పైన డిపార్చర్స్. ఇప్పుడు మనం కిందకి అరైవల్స్కి వెళ్ళిపోదాం. అరైవల్స్ ఎట్లున్నది ఏంటిది అని. అరైవల్స్ కూడా నాకు తెలిసి మ్యాక్సిమం అంతా ఎంటీగా ఉండి ఉంటుంది. సో అరైవల్స్ని కూడా వెళ్ళి కవర్ చేసేద్దాం. సో అక్కడ కింద వెళ్తున్నారు కదా, ఎయిర్పోర్ట్ మొత్తం ఈ కోవిడ్ టైం అనే కాదు నార్మల్ టైమ్స్లో కూడా మొత్తం మనకి కాప్స్ కనిపిస్తూనే ఉంటారు. సో ఇంకా ఇప్పుడు అరైవల్స్కి వచ్చేసినాం అనమాట. అరైవల్స్లో మనకు 2 సెక్షన్స్ ఉంటాయండి, అరైవల్స్ A అండ్ అరైవల్స్ B అనమాట. అరైవల్స్ A ఏంటి, అరైవల్స్ B ఏంటి అని చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు. అరైవల్స్ A అండ్ B అదేమీ లేదు, కాకపోతే జస్ట్ ఏమంటారు వచ్చే ప్యాసింజర్ ట్రావెలర్స్ని లైక్ ఒకటే సెక్షన్ ఉంటే మాత్రం చాలా అందరికీ ఇబ్బంది అవుతుందని సో 2 సెక్షన్స్గా డివైడ్ చేశారనమాట, అంతే. ఇది B అరైవల్ అనమాట. అండ్ ఆల్సో అరైవల్ A నా వెనకాల ఉంది. సో ఇక్కడ మీకు కనిపిస్తున్నాయి కదా ఆప్టస్ అండ్ వోడాఫోన్, ఇవి నెట్వర్క్స్ అనమాట. అరైవ్ అవ్వగానే అసలు ఎక్కడికి వెళ్ళాలి, సిమ్ ఎట్లా తీసుకోవాలి అని చాలామంది టెన్షన్ పడతారు. అరైవల్ A వాళ్ళు మీరు A నుండి బయటకి రాగానే మీ లెఫ్ట్ సైడ్న మీకు ఇది ఉంటుంది అనమాట. అరైవల్ B వాళ్ళు మీరు బయటకి రాగానే మీరు రైట్ సైడ్న ఇవి ఉంటాయి అనమాట. సో
కన్ఫ్యూజ్ అవ్వకుండా తొందరగా వచ్చేసి ఇక్కడ మీరు సిమ్స్ తీసుకోవచ్చు అనమాట. సో అక్కడ మీకు కనిపిస్తున్నాయి కదా మనీ ఎక్స్చేంజ్ అనమాట. సో మీరు రాగానే మనీ ఎక్స్చేంజ్ చేసుకోవడానికి కూడా ఎక్కడ అని మీరు టెన్షన్ పడిన అవసరం లేదు. అరైవల్ బిలో మీకు కనిపిస్తూ ఉంటాయి మనీ ఎక్స్చేంజ్ సెంటర్స్ కనిపిస్తాయి. అండ్ నాట్ ఈవెన్ అరైవల్ బి, అరైవల్ ఏలో కూడా మనకు ఉంటాయి అనమాట. అండ్ దిస్ ఈజ్ వన్ మోర్ నెట్వర్క్ టెల్స్ట్రా. మార్నింగ్. ఎయిర్పోర్ట్లో వన్ ఆఫ్ ద బెస్ట్ కాఫీ ఏంటి అంటే నేను హట్సన్స్ కెఫే అని నేను చెప్తా అండి. ఇట్స్ మై ఫేవరెట్ అనమాట. నా 3 years డైలీ కాదులే కానీ ఎప్పుడైతే నాకు చాలా వర్క్ లోడ్ ఎక్కువ అనిపించింది మాత్రం కంపల్సరీ వచ్చి నేను ఫస్ట్ ప్రిఫర్ చేసేది వీళ్ళ కాఫీ అనమాట. చాలా బాగుంటుంది. ఎవరైతే మీరు ఇక్కడ ఎయిర్పోర్ట్కి వస్తారో వీళ్ళ కాఫీని ట్రై చేయండి. అస్సలే మీరు ఆ టేస్ట్ని మళ్ళీ తాగాలి అనిపిస్తుంది మీకు. అండ్ ఇక్కడ కూడా చూడొచ్చు మీకు ఇక్కడ రైట్ సైడ్ నా సిమ్ కార్డ్స్ ఇక్కడ కూడా అరైవల్ ఏలో కూడా మీకు కనిపిస్తూ ఉంటాయి. అండ్ ఆల్సో ఇక్కడ మనకి అరైవల్ ఏలో అరైవల్సే కాకుండా అండ్ సిమ్ కార్డ్సే కాకుండా అక్కడ చూడండి మళ్ళీ ఎక్స్చేంజ్ సెంటర్ అంట. అండ్ ఇక్కడ అరైవల్ ఏ మొత్తం లైక్ ఈ డౌన్ స్టేర్స్ మొత్తం మనకి ఫుడ్ కోర్ట్ కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. సో ఫుడ్ కోర్ట్స్ నార్మల్గా మనం చెక్ ఇన్ అయిన తర్వాత లోపల ఉంటాయి. అండ్ ఆల్సో ఇక్కడ అరైవల్స్లో కూడా అన్ని ఫుడ్ కోర్ట్స్ ఉంటాయి అన్నమాట. మీరు చూడొచ్చు ఇక్కడ. సో ఇక్కడ కనిపించేటి అన్ని కార్ రెంటల్స్ అనమాట. థ్రిఫ్టీ, యూరోప్ కార్, ఎంటర్ప్రైజ్, బడ్జెట్, ఏవీస్, హర్ట్స్ అనమాట. ఇవి అన్నీ వాళ్ళ హెల్ప్ డెస్క్ అనమాట. కాకపోతే ఇప్పుడు డ్యూ టు కరోనా వల్ల ఎవరూ లేరండి ఇక్కడ. అండ్ ఇది వచ్చేసి ఇది ఇంకొక కెఫే అనమాట. కెఫే చాలా బాగుంది ఇది కూడా. మార్నింగ్. ఇండియా సే హైదరాబాద్ సే. థ్యాంక్ యూ. కనిపించే కార్ రెంటల్స్ ఉన్నాయి కదా అండి. మీరు ఎవరైతే ఇక్కడ సిడ్నీ ఎయిర్పోర్ట్కి రాగానే మీకు కార్ రెంట్కి తీసుకోవాలి అనుకుంటే మీరు ఎక్కడికో వెళ్ళని అవసరం లేదు. అరైవల్స్లోనే మనకు అక్కడ కార్ రెంటల్స్ సెక్షన్స్ కూడా కనిపించేసాయి. సో ఈజీ టు గ్రాప్ ద కార్ అనమాట. అండ్ ఇక్కడ నుండి మనము లోకల్స్కి కూడా వెళ్ళాలి అనుకుంటే చాలామంది అసలు ఏ కార్ రెంటల్ మంచిది అది ఇది అని చాలామంది చెక్ చేస్తూ ఉంటారు. మీరు ఒకవేళ ఆన్లైన్లో వెళ్ళి మీరు కార్ రెంటల్స్ గురించి చెక్ చేసినా కూడా మీకు మ్యాక్సిమం ఎంటర్ప్రైజ్, థ్రిఫ్టీ, యూరోప్ కార్ ఇలాంటివి చూపిస్తూ ఉంటాయి. అండ్ చాలామంది మీరు పికప్ అండ్ డ్రాప్ ఆఫ్ వచ్చేసి ఎయిర్పోర్ట్లోనే చేయాలి అనమాట. నార్మల్గా మనం ఎవరైనా సిడ్నీకి లాంగ్ ట్రిప్స్ వేసుకుంటాం కదా. సో అక్కడ పికప్ అండ్ డ్రాప్ ఆఫ్ చాలామందికి ఎయిర్పోర్ట్లోనే చూపిస్తే అబ్బా ఎయిర్పోర్ట్కి అక్కడ డ్రాప్ ఆఫ్ అక్కడ పికప్ ఏంటి అని చాలామంది విసుక్కుంటారు. బట్ దిస్ ఈజ్ ద బెస్ట్ ఆప్షన్. నో ఎంట్రీ అని కనిపిస్తుంది కదా. సో అక్కడ నుండి ఎవరైనా వేరే కంట్రీ నుండి ఇక్కడ సిడ్నీకి రాగానే ఫస్ట్ ఎంటర్ అయ్యేది అక్కడ నుండి అనమాట. ఇది అరైవల్సే. అటు నుండి అందరు వస్తుంటే ఇక్కడ బయట మన కోసం ఎవరైనా వెయిట్ చేస్తుంటే ఆ ఫీల్ ఎట్లుంటుంది చెప్పండి. మనకి చాలా ఎక్సైటెడ్గా ఉంటుంది కదా. అండ్ అందరూ ఇక్కడ కనిపించే చైర్స్లలో కూర్చొని అక్కడ కనిపించే ఆ టైం బోర్డ్ మీద అందరూ చూస్తూ ఉంటారు. ఎప్పుడు వస్తుంది వాళ్ళ ఫ్లైట్, ఎప్పుడు వస్తుంది, ఎప్పుడు రిసీవ్ చేసుకోవాలా అని చూస్తూ ఉంటారు అనమాట. అండ్ ఒకసారి ఇదంతా లుక్ ఇసేయండి. జస్ట్ వెయిట్ చూపించేసా. ఇదంతా అరైవల్స్ ఏ అనమాట. కనిపిస్తుందా? సో ఈ ప్లేస్ అంతా ఒకప్పుడు చాలా బిజీగా ఉండేది. డ్యూ టు కరోనా వల్ల మరీ ఇంత డ్రై అయిపోతుందని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అండ్ చెప్పా కదండి, నాట్ ఓన్లీ ఇన్ అరైవల్స్ బీలో అక్కడే కాదు మనకి నెట్వర్క్స్ ఇక్కడ కూడా ఏ దగ్గర కూడా దొరుకుతాయి అనమాట. సో ఇదంతా డౌన్ సెక్షన్ మొత్తం అరైవల్స్ కాబట్టి ఫస్ట్ కార్నర్స్ వచ్చేసి ఏ కానీ బి కానీ మొత్తం మనకి నెట్వర్క్స్ దొరికిపోతాయి. అండ్ మధ్యలో వచ్చేసి ప్యాసింజర్స్ అరైవ్ అయ్యే సెక్షన్ అనమాట. నేను ఇక్కడ జాబ్ చేసేటప్పుడు ఇక్కడికి ఇంటర్నేషనల్కి వచ్చిన ప్రతిసారి మెక్డానల్డ్స్లో తినేసే వెళ్ళిపోతా అండి. ఎందుకంటే నేను బాక్స్ అనేది క్యారీ చెయ్యను. సో ఎయిర్పోర్ట్కి వచ్చిన తర్వాత ఎక్కడ తినాలి, ఏంటి తినాలి, ఫుడ్ కోర్ట్ అనేది లోపలనే ఉంటుందా అని చాలామంది డౌట్తో ఉంటారు అనమాట. మీరు అలా డౌట్ పడిన అవసరం లేదు. ఎందుకంటే ఇక్కడ మనము ఫస్ట్ డౌన్ సెక్షన్లో అరైవల్ సెక్షన్లోనే మనకు ఫుడ్ కోర్ట్ దొరికిపోతుంది అనమాట. మీరు లోపల తినడం కన్నా డిపార్చర్స్లలో లోపల చెక్ ఇన్ అయిన తర్వాత అక్కడ తినడం కన్నా ఇక్కడ అరైవల్స్లో తినడం బెస్ట్ ఆప్షన్ అని నేను చెప్తాను. ఎందుకంటే వెన్ కంపేర్ టు అక్కడ ప్రైజెస్ ఇక్కడ బయట ప్రైజెస్ ఇక్కడ చాలా తక్కువ ఉంటాయి అన్నమాట. సో పైన డిపార్చర్స్ అండ్ అరైవల్స్ చూసారు కదా. ఇప్పుడు నేను బయటకు వచ్చేసాను అనమాట. బయటకు వచ్చేసి మీకు ఎందుకు నేను బయటకు వచ్చినా అంటే బయట అసలు చాలామంది ఇంటర్నేషనల్లో మనము అరైవల్ అయిన తర్వాత మనని పిక్ చేసుకోవడానికి ఎవరు రావట్లేదు, మనమే వెళ్ళాలి అని అంటే మీకు బెస్ట్ ఆప్షన్ నేను ట్యాక్సీ అని చెప్తా. ఆర్ఎల్స్ బస్సెస్ కూడా ఉంటాయి అనమాట. సో బస్ స్టాప్ అక్కడే నా వెనకాలనే ఉంది. సో ఇప్పుడు మీకు ట్యాక్సీ ర్యాంక్ చూపించేసాను నేను. అరైవల్స్ నుండి మనము బయటకి కంప్లీట్గా లోపల నుండి మనం బయటకి రాగానే మీ అందరి లెఫ్ట్ సైడ్న ఇగో ఈ ట్యాక్సీ ర్యాంక్ కనిపిస్తుంది అనమాట. ఇక్కడికి మీరు వచ్చేసి ట్యాక్సీస్ తీసుకోవచ్చు అనమాట.
ఇంటర్నేషనల్కి అండ్ డొమెస్టిక్కి ట్రావెల్ చేయాలి అంటే ఓన్లీ ట్రైన్ త్రూనే ట్రావెల్ చేయాలా అని చాలామందికి డౌట్ వస్తుంది. లేదండి, ఇక్కడ ఇంటర్నేషనల్ నుండి డొమెస్టిక్కి ఫ్రీ బస్సెస్ ఉంటాయి అనమాట. అందరూ తెలియక ఫ్రీ బస్సెస్ కాకుండా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ని యూజ్ చేస్తారనమాట, మీకు కాస్ట్ అవుతుంది. సో అట్లా చేయకుండా మనకి ఇంటర్నేషనల్ నుండి డొమెస్టిక్ కానీ డొమెస్టిక్ నుండి ఇంటర్నేషనల్కి రావాలి అంటే ఫ్రీ బస్సెస్ అనమాట. టీ బస్సెస్ అంటారు వాళ్ళు, ట్రాన్స్పోర్ట్ బస్సెస్ అనమాట. ఆరెంజ్ కలర్లో ఉంటాయి, ఫ్రీ ఆఫ్ కాస్ట్. సో అక్కడ కనిపించేది ఉంది కదా, అవి పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ బస్సెస్ అనమాట. అండ్ ఇక్కడ కోచ్ కనిపిస్తుంది కదండి, అది మనకు డొమెస్టిక్ టు ఇంటర్నేషనల్, ఇంటర్నేషనల్ టు ఇక్కడ డొమెస్టిక్కి ట్రాన్స్ఫర్ చేసే ఈ ట్రాన్స్పోర్ట్ బస్ అనమాట. అది బస్ కాదు, కాకపోతే కోచ్ అనమాట. అది ఎందుకు ఇక్కడ పార్క్ చేశారో నాకైతే తెలియదు, బట్ వేరే బస్సెస్ ఉంటాయి అన్నమాట. ఎక్స్ప్రెస్ పికప్ అండ్ ప్రయారిటీ పికప్ అసలు అవి ఎక్కడ ఉంటాయని చాలామంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. ప్రయారిటీ పికప్ అనేది గ్రీన్ కలర్లో ఉంటుంది. సో ఆ ప్రయారిటీ పికప్ వచ్చేసి మనం క్యాబ్స్ని బుక్ చేసుకుంటాం కదా, ప్రైవేట్ వెహికల్స్ని మనం బుక్ చేసుకునేవి అన్ని వెహికల్స్ వచ్చేసి ఈ ప్రయారిటీ పికప్లో ఉంటాయి అనమాట. సో దాన్ని ప్రయారిటీ అంటారు అనమాట. ఎక్స్ప్రెస్ పికప్ అనేది ఎల్లో కలర్లో ఉంటుంది. సో ఆ ఎక్స్ప్రెస్ పికప్ అంటే ఏంటి అని అంటే, ఎక్స్ప్రెస్ పికప్లో మనని మన ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఫ్రెండ్స్ కానీ మన ఎవరైనా మనకు తెలిసిన వాళ్ళు వచ్చి పికప్ చేసుకోవాలి అంటే ఎక్స్ప్రెస్ పికప్లో మనని పికప్ చేసుకోవాలి అనమాట. సో ఎక్స్ప్రెస్ పికప్కి అండ్ ప్రయారిటీ పికప్కి ఇదే డిఫరెన్స్ అనమాట. ఈ కనిపించే సైడ్ అంతా వచ్చేసి టాక్సీ ర్యాంక్స్ ఉంటాయి అనమాట, లిమోజిన్ పికప్స్ ఉంటాయి అనమాట. అండ్ ప్రయారిటీ పికప్ అంతా ఈ కనిపించే లెఫ్ట్ సైడ్లో ఉంటాయి అనమాట. P7 పార్కింగ్ అనేది ఎవరైనా ఎయిర్పోర్ట్కి వచ్చేసి మీ ఫ్యామిలీ మెంబర్స్ని కానీ ఫ్రెండ్స్ని కానీ డ్రాప్ చేయడానికి వస్తారు కదా అండి, మీరు వచ్చి అసలు ఎక్కడ పార్క్ చేయాలి అనేది చాలా పార్కింగ్స్ ఉంటాయన్నమాట. సో అందరు కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. ఈ P7లో మీరు మీ వెహికల్ని పార్క్ చేసుకోవచ్చు అనమాట. వెన్ కంపేర్ టు అదర్ పార్కింగ్ స్లాట్స్ ఈ P7లో మీకు చాలా అంటే చాలా తక్కువ ప్రైస్ పడుతుంది అనమాట. చెప్పాయి కదా, ఎక్స్ప్రెస్ పికప్ ఎల్లో కలర్లో ఉంటుంది. అండ్ ఎక్స్ప్రెస్ పికప్ మన ఫ్యామిలీ కానీ ఫ్రెండ్స్ కానీ వచ్చి మనని సిడ్నీ ఎయిర్పోర్ట్కి మనం వచ్చిన తర్వాత వాళ్ళు మనని పికప్ చేసుకునే స్పాట్ ఇదే అనమాట. సో ఇక్కడ వచ్చి మనం వాళ్ళందరూ పార్క్ చేసుకోవచ్చు అనమాట. అండ్ ప్రయారిటీ పికప్ అనేది అక్కడ P7 తర్వాత మనకు కనిపిస్తుంది అనమాట. సో నేను అటు సైడ్ అయితే వెళ్ళట్లేదు ఇప్పుడు. సో ఆ గ్రీన్ కలర్ స్పాట్ అనేది మనం ఏదైనా వెహికల్స్ ఓలా కానీ డీడీ కానీ లేకపోతే ఊబర్స్ కానీ మనం బుక్ చేసుకుంటే వాళ్ళు వచ్చి అక్కడ వెయిట్ చేస్తారనమాట మన కోసం. సో మనం ఇదంతా నడుచుకుంటూ రావాలన్నమాట. అరైవల్స్ టు ఈ P7 బిల్డింగ్ని క్రాస్ చేస్తూ మనము ఈ ఎక్స్ప్రెస్ పికప్కి ఇక్కడికి వచ్చేయాలన్నమాట. సో ఇది మనం బయట నుండి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి కార్ త్రూ వస్తే ఇది ఎంట్రన్స్ అయ్యే ఏరియా అనమాట. సో ఈ స్పాట్ నుండి మనం ఎంటర్ అవ్వగానే వితిన్ 1 minute మనకు లెఫ్ట్ సైడ్న P7 బిల్డింగ్ కనిపిస్తుంది. చాలామంది ఈ పార్కింగ్ది, సో అక్కడ కార్ కనిపిస్తున్నాయి కదా, అవి లోపలికి వెళ్తున్నాయి కదా, అదే అండి P7 పార్కింగ్. చాలా లో కాస్ట్ పడుతుంది అనమాట. మీకు అది తెలియక అందరు మర్చిపోయి స్పీడ్గా వెళ్ళిపోతూ ఉంటారు. ఎయిర్పోర్ట్ అంతా చుట్టూ ఇంకో రౌండ్ వేసుకొని వస్తారు. అక్కడ మీకు 20 minutes వేస్ట్ అయిపోతుంది అనమాట. సో ఎంటర్ అవ్వగానే లెస్ దెన్ 1 minute మీకు లెఫ్ట్ సైడ్న కార్ పార్క్ P7 ఎవరైనా పార్క్ చేసుకోవచ్చు అనమాట. అక్కడ కనిపించే బిల్డింగ్ వచ్చేసి కస్టమ్స్ బిల్డింగ్ అనమాట. సో ఇక్కడ ఎవరికి పడితే వాళ్ళకి ఆథరైజ్ లేదనమాట. ఓన్లీ దోస్ ఆర్ వర్కింగ్ ఇన్ సిడ్నీ ఎయిర్పోర్ట్ మేనేజ్మెంట్ స్టాఫ్ వాళ్ళకి మాత్రమే ఇక్కడ ఆథరైజేషన్ ఉంటుంది అనమాట. సో అది. అండ్ ఇప్పుడు నేను అక్కడికి వెళ్తున్నా. కార్ పార్క్లో కార్ పార్క్ చేసిన తర్వాత మళ్ళీ కిందకి వెళ్ళి మనం డిపార్చర్స్కి వెళ్ళనవసరం లేదు. కాకపోతే ఇక్కడ లెవెల్ 1 లెవెల్ 2 ఉంటాయి అనమాట. సో మీరు లెవెల్ 1లో పార్క్ చేసుకోవచ్చు, అప్ టు లెవెల్ 7 వరకు ఉంటాయి అనమాట. సో ఆ పార్కింగ్ అయిపోయిన తర్వాత డిపార్చర్స్కి వచ్చేసరికి లెవెల్ 2 అనమాట. సో డైరెక్ట్గా లెవెల్ 2కి కార్ పార్క్ నుండే మనం వెళ్ళొచ్చు అనమాట డిపార్చర్స్కి. సో ఈ కనిపించేది మొత్తం కార్ పార్క్ అనమాట, లెవెల్ 2. సో ఆ కార్ పార్క్లో నుండి మనం డైరెక్ట్గా ఇక్కడ డిపార్చర్స్కి ఇంటర్లింక్ అనమాట. సో కిందకి వెళ్ళి మళ్ళీ లిఫ్ట్స్ తీసుకొని అదంతా కన్ఫ్యూజింగ్ అవ్వకుండా డైరెక్ట్ కార్ పార్క్ నుండి మనకి డిపార్చర్స్కి ఇది వే అనమాట. కార్ పార్క్ నుండి అరౌండ్ మనకి 2 minutes పడుతుంది. 2 minutes రాగానే ఇదంతా డిపార్చర్స్ అనమాట. మొత్తం ఇంటర్నేషనల్ డిపార్చర్స్. చెప్పాయి కదా, ఆల్ఫాబెట్ A నుండి K వరకు మనకి చెక్-ఇన్స్ ఉంటాయి. డిఫరెంట్ ఎయిర్లైన్ వాళ్ళకి డిఫరెంట్ హోటల్స్ ఉంటాయి అనమాట. ఇక్కడ కనిపిస్తున్నా వెల్కమ్ టు సిడ్నీ ఎయిర్పోర్ట్. కనిపించే డిపార్చర్స్ దగ్గర మనకు ఒక సైన్ ఉంటుంది, ప్యాసింజర్ డ్రాప్ ఆఫ్ ఏరియా ఓన్లీ అని. చాలామంది ప్యాసింజర్స్ని ఇక్కడ డ్రాప్ చేయకుండా పికప్ కూడా చేస్తారనమాట. సో పికప్ చేయకండి, పికప్ చేసే మా అలాంటి వాళ్ళు మీకు ఫైన్స్ ఇస్తారనమాట. సో అట్లాంటి ఫైన్స్ మీకు రావద్దు అని అంటే జస్ట్ ఓన్లీ డ్రాప్ ఆఫ్ ఏరియా అనమాట ఇదంతా.
అండ్ చెప్పాయి కదా మీకు ఏ ఫ్లైట్ ఏ కంట్రీకి ఎక్కడ ఉంది అండ్ చెక్ ఇన్స్ ఏంటి దాని ఆల్ఫాబెటిక్ ఏంటి అనేది ఇక్కడ ఈజీగా దొరికిపోతుంది అనమాట. చాలామంది ఫ్లైట్కి చాలా లేట్గా వచ్చేసి అది ఎక్కడ ఇది ఎక్కడ అని వెతుక్కుంటూ కంగారుగా ఉంటారు. సో మీరు కంగారు పడిన అవసరం లేదు. మీకు ఈచ్ బ్లాక్కి మీకు ఇట్లాంటి సిస్టమ్స్ ఉంటాయన్నమాట. సో మీరు ఏ కంట్రీకి వెళ్తున్నారో టైం ఏంటి అని ఇక్కడ చెక్ చేసుకొని అక్కడ మీకు ఈజీగా చెక్ ఇన్ ఆల్ఫాబెటిక్ ఆర్డర్ మీకు చూపిస్తారు అనమాట. దిస్ ఈస్ ద ఈజియెస్ట్ వే. డిపార్చర్స్ చూడగానే అందరికీ చాలా హ్యాపీగా ఉంటుంది కదా. మాకైతే ఎప్పుడు ఇండియాకి పంపిస్తాడో ఏమో, ఐ హేట్ ఎప్పుడు పోతామో ఏమో ఇండియాకి. డిపార్చర్స్కి లోపల అనమాట మొత్తం మనం అక్కడ చెక్ ఇన్ అయిపోయిన తర్వాత ఇక్కడికి లోపలికి వెళ్ళిపోవాలన్నమాట. ఈ లోపల మనకి ఫుడ్ కోర్ట్స్ కూడా ఉంటాయి అన్నమాట. సో ఐ హోప్ మీ అందరికీ నేను మెయిన్ స్పోర్ట్స్ అయితే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ సిడ్నీ ఎయిర్పోర్ట్లో చూపించాను నేను అనుకుంటున్నా. మీ అందరికీ సిడ్నీ ఎయిర్పోర్ట్ బ్లాగ్ నచ్చింది అని నేను అనుకుంటున్నా. సో స్టే ట్యూన్డ్ టు మై వ్లాగ్స్. ఈసారి ఇంటర్నేషనల్ని కవర్ చేస్తాను కదా, నెక్స్ట్ వ్లాగ్లో మేబీ నెక్స్ట్ టైం నేను డొమెస్టిక్ని కూడా కవర్ చేస్తాను. సీ యూ సూన్, బాయ్.